గత కొన్ని రోజుల నుంచి మన తెలుగు రాష్ట్రాల్లో టాలీవుడ్ హీరో అలాగే ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కూడా అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు తన ప్రస్తావన లేకుండా ఒక్కరోజు కూడా ఉండదని చెప్పొచ్చు. కాగా అది రాజకీయ పరంగా అయినా సినిమాల పరంగా కూడా పవన్ పేరు ఏదో రకంగా వినిపిస్తూనే ఉంటుంది. అయితే కొన్ని రోజుల నుంచి మాత్రం మరింత స్థాయిలో నేషనల్ వైడ్గా వార్తల్లో కనపడుతున్నారు. కాగా పవర్ స్టార్ తిరుమల లడ్డు విషయంలో చేసిన కామెంట్స్ కానీ చేస్తున్న పనులు కానీ నేషనల్ వైడ్గా ట్రెండింగ్గా మారుతున్నాయి. ఇక ఇవి కాకుండా పలు కాంట్రవర్సీలు కూడా పవన్ చుట్టూతా వినిపిస్తున్నాయి. ఇలా ఓ రేంజ్లో పవన్ వార్తల్లో వైరల్గా మారుతూ వస్తున్నారు. అయితే ఇవన్నీ చాలవు అన్నట్టుగా టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ పూనం కౌర్ పవన్ విషయంలో చేస్తున్న పోస్టులు కామెంట్స్ కూడా ఒకంత కాంట్రవర్షియల్గా మారుతూ వస్తున్నాయి. మరి లేటెస్ట్గా ఈమె చేసిన మరో సంచలన పోస్ట్ అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నిన్న పవన్ తిరుమలకి కాలినడకన అలిపిరి నుంచి నడిచి వెళ్ళి తిరుమలేశుని దర్శనార్థం వెళ్లిన సంగతి తెలిసిందే. కానీ నేడు సర్ప్రైజింగ్గా తన ఇద్దరు భార్యల కూతుర్లు ఆద్య అలాగే పలీనా అంజనా కొణిదెల కూడా పవన్ కనిపించి ఒక ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. అయితే ఈ ఫోటోలు చూసిన పవన్ కళ్యాణ్ అభిమానులు మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ కలయికపై నటి పూనం కౌర్ అయితే పవన్ విషయంలో ఓ రేంజ్లో ఫైర్ అయిపోయింది. తన సొంత లాభాల కోసం పిల్లల్ని కూడా వాడుకోవటం దారుణమని, ఇతరుల కూతుర్లు అంత ముఖ్యమైన వాళ్ళు కానట్టేనా అన్నట్టుగా పవన్ పేరు ఎక్కడా ఎత్తకుండా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. దీంతో ఇది పవన్ యాంటీ ఫ్యాన్స్లో అటెన్షన్గా మారి వైరల్గా మారింది. అయితే పవన్ ఈరోజే తన ఇద్దరు కూతుళ్లతో కనిపించటం పూనం కూడా ఇదే సంఘటనకి దగ్గరగా పోస్ట్ చేయటంతో ఇది పవన్ కోసమే అని ఆమె చెప్పకపోయినా అందరికీ అర్థమైపోయింది. కాగా గత కొన్నాళ్ల నుంచి పవన్ విషయంలో పలుమార్లు పూనం ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే కొన్ని రోజుల క్రితమే పవన్ ఫ్రెండ్ టాలీవుడ్ టాప్ దర్శకుల్లో ఒకరైన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ విషయంలో కూడా చేసిన పోస్ట్ ఒకటి సినీ వర్గాల్లో సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారింది. మరి పవన్ త్రివిక్రమ్ విషయంలో పూనం యుద్ధం ఎప్పటికీ ఆగుతుందో చూడాలి.